హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది అబద్ధం చెప్పినందుకు మా బావని మోసం చేసినట్టు అనిపిస్తుంది విక్రమ్ గారు. నువ్వు చెప్పింది అబద్ధం ఎందుకు అవుతుంది? నిజమే కదా! ఆ! నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తున్నాను. సో, అబద్ధం కాదు, నిజం. నువ్వు మరీ ఎక్కువ ఫీల్ అవ్వకు మధు. సరే విక్రమ్ గారు అని విండో బయటికి చూస్తూ, ఏంటో వీడు నా ప్రాణానికి ఇలా తగలడ్డాడు. చేస్ చూస్తుంటే సైకో గాడిలా ఉన్నాడు. రోజు రోజుకి వీడి బాధ నాకు ఎక్కువవుతుంది. బావకి విషయం చెప్పాలి. లేదంటే వీడు నన్ను టార్చర్ చేస్తాడు అనుకుంది. ఏంటి మధు, సైలెంట్గా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు విక్రమ్ గారు. మీరు అసలు ఎలా పుట్టారా అని ఆలోచిస్తున్నాను. ఏంటి? ఏంటి? మనసులో అనుకున్నది బయటికి అనేసానా ఏంటి? అనుకుని, అదేమీ లేదు విక్రమ్ గారు. ఇంటికి వెళ్ళేసరికి ఆలస్యం అవుతుందేమో అని ఆలోచిస్తున్నాను. ఏం కాదు. నువ్వు ఏం కంగారు పడకు. మధు, నువ్వసలు ఎలా పుట్టావు? విక్రమ్ మాటలకి ఉలిక్కిపడి చూసింది. ఏంటి మధు, అలా చూస్తున్నావు? ఏంటి విక్రమ్ గారు ఆ ప్రశ్న? నేను ఎలా పుడతాను? మా అమ్మకి పుడతాను కదా! నేను మా అమ్మకే పుట్టాను. చురుగ్గా విక్రమ్ అనగానే మధు అవాక్కయింది. విన్నారా మీరు? పైకి అన్నావు కదా! వినపడకుండా ఎలా ఉంటుంది చెప్పు? సారీ విక్రమ్ గారు. నువ్వు అలా అనటంలో తప్పులేదు. బాగా భయపెట్టాను కదా! ఏం చేయను? నా కోపం అలాంటిది. మా అమ్మ కదా! మంచిది మధు. తను చనిపోయే ముందు నాతో ఒక్క మాట చెప్పింది. నీకు వచ్చే భార్య మీ అమ్మలా చూసుకోవాలి. ఆ క్షణం ఆ మాటలు నాకు అర్థం కాలేదు, కానీ మా అమ్మ ఎందుకు అలా చెప్పిందో నిన్ను చూశాక అర్థమైంది అని విక్రమ్ అనగానే మధు ఏం మాట్లాడలేదు. నీలో మా అమ్మ కనిపిస్తుంది మధు. మా అమ్మ ఇలానే అమాయకంగా ఉండేది. మరి నీ అంత తింగరిది కాదు అనుకో. బట్ కల్మషం లేని మంచి మనసు. కోపంగా చూసి మూతి తిప్పుకుంది మధు. కాసేపటికి ఊరు రావటంతో ఇంటికి ఎలా వెళ్ళాలో మధు చెప్పగానే కార్ అలానే పోనిచ్చి భువన గారి ఇంటి ముందు ఆపాడు. చాలా థ్యాంక్స్ విక్రమ్ గారు అని కార్ దిగింది. ఓయ్, అంత కష్టపడి జాగ్రత్తగా నిన్ను ఇంటికి తీసుకుని వస్తే ఒట్టి థ్యాంక్స్ చెప్తావేంటి? లోపలికి పిలవ్వా? అంటే మీరు లోపలికి వస్తారా? ఏ, ఎందుకు రాకూడదు అంటూ నవ్వుతూ కార్ దిగి, నీ ముఖం చూస్తే నేను లోపలికి రావటం నీకు ఇష్టం లేదా? చాచా, అలాంటిదేం లేదు విక్రమ్ గారు. తప్పు నాదే. మిమ్మల్ని లోపలికి పిలవకుండా కనీసం కాఫీ అయినా ఇవ్వకుండా వట్టి థ్యాంక్స్ చెప్పాను. రండి లోపలికి. సరే పద అని ఆమెతో పాటు లోపలికి వచ్చాడు. మధు భువన గారితో విషయం చెప్పింది. కూర్చో విక్రమ్ బాబు, మధు కాఫీ పెట్టు అని విక్రమ్తో మాట్లాడింది. బ్యాగ్ బ్యాగ్ ఫోన్ అన్నీ పక్కన పెట్టి వంటగదికి వెళ్ళి జడని ముడివేసి విక్కీకి కాఫీ పెట్టింది మధు. భువన గారితో మాట్లాడుతూ లోపల ఉన్న మధుని చూశాడు. నుదుటిన పట్టిన చిరు చెమటను తుడుచుకొని కప్లో కాఫీ పోసి ట్రేలో పెట్టి మెడ దగ్గర చేయి పెట్టుకుని తలని అటు ఇటు తిప్పింది. మన దెబ్బకి మెడ పట్టేసినట్టు ఉంది అనుకుని నవ్వుకున్నాడు విక్కీ. కాఫీ పట్టుకొని వచ్చి విక్కీకి ఇచ్చింది. థ్యాంక్ యూ మధు గారు. ఏంటి? నోరు తెరిచింది మధు. ఏమైంది మధు గారు, అలా చూస్తున్నావు? ఏం లేదండి. విక్కీ, మీ అన్నయ్య ఎక్కడ ఉన్నాడో తెలిసిందా? భువన గారి మాటలకి సైలెంట్ అయ్యాడు విక్కీ. వెతికే పనిలోనే ఉన్నాను అమ్మా. అందరూ వాడు చనిపోయాడు అని అనుకుంటున్నారు, కానీ నా దృష్టిలో మా అన్నయ్య బ్రతికే ఉన్నాడు. ఏంటో విక్కీ, ఆ దేవుడు నీకు ఎందుకు ఇంత అన్యాయం చేశాడో అర్థం కావటం లేదు. మీ అమ్మ నాన్న ఉంటే ఈరోజు ఎంత బాగుండేది. అంతా మనకి అంతా మనకి నచ్చినట్టే ఉంటే జీవితం ఎందుకు అవుతుంది అమ్మా? బాధలు కష్టాలు తప్పవు.
మనకి అదే అదైతే నిజమే విక్కీ అని మాట్లాడుకుంటున్న వాళ్ళ మా మాట్లాడుకుంటున్న గ్యాప్లో మధు స్నానం చేసి చుడిదార్ వేసుకొని బయటకు వచ్చింది. సరే అమ్మా, వెళ్తాను. ఇప్పటికే లేట్ అయింది. భోజనం చేసి వెళ్ళు విక్కీ. లేదమ్మా, ఇప్పటికే లేట్ అయింది. ఇంక నేను ఇంటికి వెళ్తాను. రాక రాక వచ్చావు. భోజనం చేసి వెళ్ళు విక్కీ. మళ్ళీ వచ్చినప్పుడు తింటాను అమ్మా, ఏమనుకోకు అని నవ్వుతూ పైకి లేచి మధుకి సైగ చేశాడు బయటికి రమ్మని. రాకపోతే కొంప ముంచుతాడు అనుకుని అతనితో పాటు బయటికి నడిచింది. జాగ్రత్తగా వెళ్ళొత్తారు. సరే విక్రమ్ గారు, నేను వెళ్ళిన గంటకి నువ్వు నాకు ఫోన్ చేయాలి మధు కారు ఎక్కుతూ ఆర్డర్ వేశాడు. నేను ఎందుకు ఫోన్ చేయాలి? అయోమయంగా అడిగింది మధు. మొగుడు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాడో లేదో పట్టించుకోవా? చూడండి అంటూ చూపుడు వేలు చూపించి, అలా మాట్లాడకు, నాకు కోపం వస్తుంది. నీ విషయం మా బావకి చెప్పే టైం వచ్చింది. నువ్వు చాలా రాంగ్గా బిహేవ్ చేస్తున్నావు. మీ ఊరు అని, మీ ఇల్లని రెచ్చిపోయి నాతో మాట్లాడకు. రేపు కాలేజీకి వస్తావు కదా, అప్పుడు చెప్తాను. గుటకలు మింగింది మధు. వెళ్తాను అని విక్కీ కారులో వెళ్ళగానే మధు నీరసంగా బయట వాకిట్లో ఉన్న మంచంపై కూర్చొని తల పట్టుకుంది. ఏంటి వీడు మరీ వైలెంట్గా ఉన్నాడు అనుకుని ఆలోచనలో మునిగింది. మధు, నానమ్మ, ఏంటి బయట కూర్చున్నావు? లోపలికి రా, కాసేపు ఇక్కడే కూర్చుంటాను నానమ్మ అని మంచంపై పడుకుంది. మధు విక్ మధు విక్కీ తనతో ప్రవర్తించిన తీరు తలుచుకొని మధుకి కన్నీరు ఆగలేదు. ఏదో తెలియని భయం మధుని చుట్టేసింది. మధు ఆర్తిగా పిలిచాడు కృష్ణ. బావా అంటూ ఆ చీకట్లో కంటనీరు తుడుచుకొని పైకి లేచి కూర్చుంది. ఎప్పుడొచ్చావురా? ఏంటి బయట పడుకున్నావు? వచ్చి చాలాసేపు అవుతుంది బావా. మీటింగ్ ఎలా జరిగింది? బాగానే జరిగింది మధు. వర్క్ ఎక్కువ అవుతుంది అని మధు భుజంపై తలని వాల్చాడు. ఏంటి బావా, నీరసంగా ఉన్నావు? కాస్త కాఫీ ఇవ్వు మధు, తల పగిలిపోతుంది. తాగరా? నీ వాలకం చూడగానే అర్థమైంది బాగా అలసి వచ్చావని. ముందు కాఫీ తాగి రిలాక్స్ అవ్వు. భోజనం చేసి స్థిమితంగా ఇంటికి వెళ్దువు. మధు, బావకి జండుబాం తెచ్చి రాయి. సరే నానమ్మ అని మధు లోపలికి వెళ్ళగానే కృష్ణ వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిన కాఫీ తీసుకుని సిప్ చేశాడు. కొనసాగుతుంది. ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ. స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.